హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మేఘ్నా. వెల్కమ్ టు మై ఛానల్. మూవీ గురించి తెలుసుకునే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి. అప్పుడు న్యూ మూవీ అప్డేట్స్ అని మీరు తెలుసుకోవచ్చు. ఇంకా రాబిన్ హుడ్ మూవీకి వస్తే మూవీ అయితే ఓకే ఓకే అని చెప్పాలి. ఎందుకు ఓకే ఓకే అంటున్నానంటే మనకి మూవీ చూస్తున్నంతసేపు చాలా వరకు కిక్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. దానివల్ల మనం ఎంజాయ్ చేయలేకపోతాము. మూవీ అయితే కమర్షియల్గా బాగానే తీశారు, బట్ ఆల్రెడీ స్టోరీ అవన్నీ చూసిన ఫీలింగ్ అయితే రావడం వల్ల మనం అంత ఎంజాయ్ చేయలేకపోతాము. మూవీ గురించి డీటెయిల్గా చెప్పాలంటే ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఫుల్లీ ఎంటర్టైనింగ్. వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ హాఫ్లో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఇంకా ప్రాబ్లం వల్ల సెకండ్ హాఫ్లో వచ్చింది. డైరెక్షన్ అనేది అసలు సెట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్లో బాగా ల్యాగ్గా బోరింగ్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్. డేవిడ్ వార్నర్ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఆయన యాక్టింగ్ కూడా అంత అనిపించలేదు మూవీలో. సెకండ్ హాఫ్ ఫ్లాగ్ అనిపించిన క్లైమాక్స్ బాగుంటుంది అండ్ ప్రీ క్లైమాక్స్ కూడా ఒక పాయింట్ వదులుతాడు, అది కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ ఆఫ్ సస్పెన్స్ రివీల్ చేస్తాడు, అది బాగుంటుంది. కొన్ని పాయింట్స్ బాగుంటాయి, బట్ ప్రాబ్లం ఏంటంటే కిక్ మూవీలో అనిపిస్తుంది అంతే. కమింగ్ టు ద సాంగ్స్ అండ్ బీజిఎం అన్నీ బాగానే ఉన్నాయి. అది ద సర్ప్రైజ్ కూడా బాగుంది, కానీ మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. వీళ్ళ క్యారెక్టర్ అయితే తనను చూశాక క్యారెక్టర్ని డిసైడ్ చేశారనిపించింది. ఫైనలీ మూవీ అయితే బాగానే ఉందని చెప్పచ్చు, వన్ టైం వాచబుల్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.